జనవరి 8 మచిలీపట్నం నిర్మలా కాన్వెంట్లో నా తోటి విద్యార్థి ఎన్సి రామకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఖండాలు మారినా, కాలాలు వేరైనా, బాల్యమిత్రులతో బాతాకాని అంటే అలసట మటుమాయమైపోతుందంటూ ముచ్చటగా మాట కలిపేస్తుంటావు. చర్చ పాడైపోయిన రాజకీయాలపైనైనా, పాటలకి ప్రాణం పోసిన స్వర రాగాలైనా ధనాధన్మంటూ సమాధానాలు సంధించడానికి సిద్ధపడతావు. చిలిపి చెలోక్తులు చాటుగా ఉంటూ చొప్పించేవారికి నీ సున్నిత హాస్య చతురతను జోడించేసి చురకలతోనే వారికి చక్కిలిగిలి పెడుతుంటావు. తోచక ఫార్వర్డ్ చేయబడిన సందేశాల్లో అయినా తప్పు దొర్లితే మాత్రం ససేమిరా తప్పుని తప్పేనంటూ ఖరాఖండిగా చెప్పేస్తుంటావు. సందర్భం వచ్చినప్పుడల్లా భరతమాతపై భక్తిని చాటుతూ మన మాతృభూమిపై నీకున్న మమకారానికి కొలమానం అనేదే లేదనిపిస్తావు. ప్రేరణాత్మక సందేశాల్లో ప్రముఖుల ప్రస్తావనలో మన గ్రూప్లో పలకరించినప్పుడు స్వయం కృషితో ఎదిగిన స్ఫూర్తిదాతలంటూ సెల్యూట్ చేస్తావు. వివేకం, వికటత్వం ఏకమై గెలవమని కాళీమాత అనుగ్రహంతో కవీశ్వరుడైన తెనాలి రామకృష్ణులా సందర్భానుసారంగా స్పందిస్తూ అప్పటి ఎన్సీవే అనిపిస్తావు. లైఫ్ ఈజ్ వాట్ వి మేక్ ఆఫ్ ఇట్ అంటూ 10వ తరగతిలోనే ఓ ప్రాపంచిక సత్యాన్ని నా ఆటోగ్రాఫ్ బుక్లో చెక్కేశావు. 40 ఏళ్ల క్రితం తరగతి గదిలో, నేడు వాట్సాప్ గ్రూప్లో. నేను చూస్తున్న ఎన్సి రామకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షల పదబంధ కవిత.